మాకు రాదనుకుంటారు భాష. మేము మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు. ఇంకంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారట, అమ్ముండే చేస్తారట. నీ వెబ్సైట్ ఉండి ఎందుకు మాయం చేసినావు? వెబ్సైట్ ఎందుకు పని చేసినావు? ఎవడు దొంగ? నువ్వు కదా. ఇప్పుడు తాళం వేసుకుని ఎందుకు వేసుకున్నావు? అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయిండు ముఖ్యమంత్రి. అది తీసేది ఆర్డర్ చెప్పొచ్చిండు. నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుంటూనే ఉండి టక్మని బంద్ అయిపోయింది. నవ్వుకుంటారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి. ముక్కు మీద వేసుకుంటున్నాం, ఇదేం ప్రభుత్వం భయ్ గమ్మతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు, నిద్రపోయినాడు, కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు, ఇంకోటి అక్కడ ఉన్నాడు, లేచి వచ్చి రేవంత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఇవి. ఈ బంద్ చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ఎందుకు తగ్గిందో చెప్పాలి, ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి, నీ మీద నమ్మకం లేకనా ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి, లేదు మళ్ళొకసారి చెయ్యాలి. ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ చూపించడం ద్వారా. రేపు పార్లమెంట్ సీట్లు రీఆర్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది. అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్లో. మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల, సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. కానీ ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి. కానీ సో ఉండదు. ఒక కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు, శంకరుని నెత్తిలోని పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వారిని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి. కానీ ఆ సోయి లేదు. ఏడోడాడ జారిపోయి నాకెందుకు 16 లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమాలిన చర్య నీకు చెప్పుకోవడానికి. ఇంకా దాన్ని గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినావు తెలియదా ప్రజలకి? ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాటలు? అంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేసారు, సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు, అన్ని తేలిపోయినాయి. ఇక ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం, ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట, ఈ బయటపడేసుకుంటే మనం అడిటోడ్ ఓడియో చూద్దాం, ఈ 3 ఏళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీకేసేది, 3.5 ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుని ముందరకు వచ్చింది. వాస్తవానికి పాపం వాళ్ళు ఆ 1000 గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు, నువ్వు ఇంకా చేస్తలేవని. బీసీ సోదరులు నువ్వే ఎన్నికప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు. మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాల్సుకుంటే మా లెక్క చెప్పి పెట్టమని అడిగిండ్రు. దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రానికి పంపినా, ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఇక బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇక చెప్పగానే మనం నమ్మేస్తారు, ఇక మన వెనకాల వస్తారు, మనం చేకొట్టుకుంటా అని చెప్పి కళలు కానీ పెట్టిండ్రు. ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దానికి గిట్ల పన్నోడు మున్నోడు లేనోడు లేచి వచ్చి ఇదోటి అదొకటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ని అంటేనే కదా మా పూట గడిచేది. జనం కూడా కోపానికి వస్తున్నారు. ఎన్నిసార్లు తిడతారు ఆ కేసీఆర్ని, బుద్ధులనికి ఏమన్నా అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు. ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు, లేడు కేసీఆర్ అంటావు, కాసేపు కేసీఆర్ని మాయం చేసినా అంటావు, రోజు తిరుపతి వెంకన్నని తెలిసినట్టు, రాముల వారిని తెలిసినట్టు, మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహని తెలిసినట్టు రోజు ఒకసారి తలబడుతుంది నువ్వు నీ మంత్రి వర్గులు. ఓ కేసు పెట్టాలంటాడు, ఓడు ఆడికి రావాలంటాడు, ఓడు ఈడికి రావాలంటాడు. ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్కి తెలుసు బాగా. ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు, ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారో కూడా ఆయనకు కూడా తెలుసు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు వీటితో ఉన్న పరువు పోతుంది కాంగ్రెస్ పార్టీకి, అంతమించి ఏం లేదు.